అరుదైన చారిత్రక సంఘటనలకు ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు శ్రీకాకుళం జిల్లా. ప్రాచీన కాలం నాటి నుంచి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి. అవన్నీ స్వయంభూ లింగాలు కూడా. అయితే స్వయంభూగా శివలింగాలలో అతి పెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావి వలసలో ఉంది. టెక్కలి పట్టణానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావి వలసలో వెలిసిన మల్లికార్జున స్వామికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రావి వలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభూ లింగం గురించి కొద్ది మందికి తెలుసు. దాని ఎత్తు 55 అడుగులు. గోపురం ఉండదు. స్వామివారు ఎప్పుడూ ఎండలో ఉండాల్సిందే. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండటం వల్లనే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ ఆలయానికైనా గర్భగుడి ఉంటుంది. అక్కడ మూల విరాట్ కూడా ఉండటం సహజం. కానీ రావి వలసలోని ఈ ఆలయానికి పైకప్పు ఉండదు, గర్భగుడి కూడా ఉండదు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయాలంటే 2 అంతస్తులు ఎత్తులోకి వెళ్లి అక్కడి నుండి అభిషేకం పూజలు చేస్తారు. ప్రతి ఏడాది పరమాణువు సైజు కూడా ఆ మూల విరాట్ పెరుగుతూ వస్తుంది. నిత్యం ఎండలో మూల విరాట్ ఉండటంతో ఈ స్వామికి ఎండల మల్లికార్జునుడు అన్న పేరు కూడా వచ్చింది. కార్తీక మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా మల్లి పుష్పాలతో పూజిస్తున్నారు కాబట్టి మల్లేశ్వర స్వామిని నామకరణం చేశారు. అతను పూజించినటువంటి సమయం అంతా కూడా స్వామి అలా దినదిన వస్తూ ఉంది అనమాట. ఇది చూసినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆగమ శైవ శాస్త్రానుసారంగా ఎంతవరకు పూజించబడుతుందో అంతవరకు దినదిన అభివృద్ధి అవుతూ ఉంటుంది అంత మనోవక్క సంకల్పాన్ని తెలియజేశారంట. తదుపరి యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో అర్జునుడు కూడా అన్ని శైవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఈ మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అందుకు అతను ఏంటంటే వరం వేడుకున్నారు, నీ పేరుతో పాటు నా పేరు కలిపి పేరు వేడుకున్నారు. అందుకే అర్జునుడు అనేది కలిపి మల్లికార్జున స్వామిగా మార్చడం జరిగింది. శ్రీరామ వాక్యానుసారంగా నాటి నుంచి నేటి వరకు కూడా అలాగే స్వామి దినదిన పెరుగుతూ వస్తుంది కాబట్టి స్వామి అలా నిరాకార స్వరూపమై గుడి గోపురం లేకుండా ఎండలకు వర్షం తడుస్తూ ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైంది. కార్తీక, మాఘ, వైశాఖ, శ్రావణ మాసాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. స్వామివారి కోసం చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఒడిశా నుంచి కూడా ప్రజలు ఇక్కడికి భారీగానే వస్తుంటారు. ఇక్కడ ఆంధ్ర, ఒడిశా సాంప్రదాయాలలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇక్కడ వెలిసిన సీతమ్మ కోనేరు పుష్కరిణిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న సీతకుండంలో స్నానం చేసి భక్తితో స్వామిని కొలిస్తే దీర్ఘ రోగాలు పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక మాసం విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న అశ్వర్థ వృక్షం క్రింద గడిపేందుకు, స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా అనుకున్న కంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ దృష్టిలో పెట్టుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పించడం గురించని మొత్తం దేవాలయ ప్రాంగణం అంతా కూడా మార్కెటింగ్, మొత్తం టెంపుల్ ఆవరణ అంతా కూడా ప్రదేశం అంతా కూడా టెంపుల్తో సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం అనేది. అయితే ప్రజెంట్ వర్షం ఈ సంవత్సరం సైక్లోన్ తుఫాను ఇబ్బంది వల్ల కొంతవరకు సఫర్ అయ్యాం. అయినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి సౌకర్యం కల్పించి ఆ స్వామివారి తాలూకా తీర్థప్రసాదం తీసుకొని ఆనందంతో వెళ్తున్నారు. శ్రీరామునికి సుశేషుడి కళేభరం చూపించడానికి హనుమ జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం ఉంది. దానిపై మల్లెపూలు కూడా ఉండటాన్ని చూసిన సీతారాములు తన్మయత్వం చెంది సీతా సమేతంగా పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేశారు. దాంతో ఆ శివలింగం పెద్దగా పెరుగుతూ ఆ ప్రాంతంలోని ఔషధ సువాసనలతో గాలి శివలింగాన్ని తాకగా ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగ పీడితులైన ప్రజల రోగాలు హరించిపోయాయి. ఈ శివలింగంలో దివ్య తేజస్సు రావడం గమనించి శ్రీరాముడు ఈ లింగానికి గుడి కడదామని భావించిన అది అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అలాగా ఆ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఏర్పడింది. మల్లెపూలతో కప్పబడిన జినం అనగా చర్మంతో కప్పబడిన ఉన్నందున ఈ స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు మల్లికార్జున స్వామిగా స్థిరపడింది. శివుని పూజించినట్లు ప్రతీతి. చిన్ననాటి నుంచి నాకు ఊహ తెలిసిన నుంచి నేను ప్రతి సంవత్సరం ఈ ఆలయంకి వస్తూ ఉంటాను. ఇక్కడ శ్రీ అన్న మల్లికార్జున స్వామి ప్రత్యేకత ఏంటంటే
ఏ కోరిక కోరుకున్నా సరే అది నెరవేరుతుంది. ప్రతి సంవత్సరం కూడా బియ్యపు గింజంత పరిమాణం పెరుగుతూ వస్తూ ఉంటుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి కూడా వస్తూ ఉంటుంటారు. ఇట్లా కార్తీక మాసంలో పెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా భావిస్తున్నాము. ఇక్కడ 4 వారాలు ఎంతో కోలాహలంగా దర్శనాలు చేసుకొని అభిషేకాలు చేసుకొని ఈ యండ్ల మల్లేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని మా నమ్మకం. ఈ యండ్ల మల్లికార్జున స్వామి గత 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుదల కల్పిస్తుందనే నమ్మకంతో ఈ ఒరిస్సా రాష్ట్రం నుంచి ఏంటి ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది జనం ఇక్కడ దర్శనార్థం వచ్చి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం దర్శించుకొని ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగదేవ్ ఇక్కడ నిర్మించగా అది తొందరలోనే కొద్ది కాలానికి శిథిలమైంది. మరికొంత కాలానికి ఆలయ నిర్మాణానికి పూనుకోగా స్వామి భక్తుల కలలో కనబడి తనకు ఆలయం వద్దని వాతావరణ మార్పులలో ఆరు బయట ఉండటమే తనకు ఇష్టమని అదే లోక కళ్యాణమని తెలియజేస్తాడు. దానితో దేవాలయ నిర్మాణాన్ని భక్తులు విరమించుకున్నారు. అలా ప్రారంభమైన ఆలయం దినదినం ప్రవర్ధమానమైంది. పరిస్థితులతో పాటు ఆలయం మరింత దేదీప్యమానంగా వెలుగుతూ వస్తుంది. కోరిన కోరికలను తీర్చు రావివలస మల్లికార్జున భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. ఒక శ్రీకోమం అయితేనేమి, శ్రీముఖలింగం అయితేనేమి, అరసవిల్లు అయితేనేమి, రావి వలస ఎండల మల్లికార్జున స్వామి అయితేనేమి, ఇట్లాంటి మందస పెరుమాళ స్వామి అయితేనేమి, ఎన్నో క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం ప్రాంత ప్రజలు భక్తి భావనలో ఈనాటి కాదు ఆనాటి నుండి ముందున్నటువంటి ప్రాంతం ఈ శ్రీకాకుళం ప్రాంతం. ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంలో స్వామివారి దర్శనం ఇక్కడ ఇప్పుడు ఏర్పాట్లు కూడా ఈవో గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏర్పాట్లు ప్రజలకి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం చేస్తున్నటువంటి సందర్భం. గతంలో ఏదైతే కోల్పోయినటువంటి పవిత్రత ఇవాళ మళ్ళా పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నటువంటి తరుణం. రావివలస క్షేత్రంలో శ్రీ ఎండల మల్లికార్జునుని దర్శనానికి నిత్యం భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ముఖ్యంగా సోమవారాలలో భక్తులు పోటెత్తుతారు. మహాశివరాత్రికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇది చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా కూడా కొన్ని చోట్ల నేను గమనించింది ఏమనంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అయితే మనకు రన్ అవుతుందో ఇప్పుడు ప్రెజెంట్ మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో పాటిస్తున్నాం కాబట్టి డస్ట్బిన్లు ఏర్పాట్లు చేయడం, అలాగే త్రాగే నీరు కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వారు కూడా చర్యలు తీసుకొని భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇవ్వాలి. కార్తీక మాసంలో పూజలకు రావివలస క్షేత్రం విశిష్టమైనది. ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తే చాలు భక్త సులభుడైన ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంతటి మహాపుణ్యక్షేత్రం సందర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి.